హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. మనం ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని కొట్టాల చెరువు అనే ఒక గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఎక్కువగా చెంచులు గిరిజనులు నివసిస్తూ ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ వీళ్ళకి పంటలేవి సరిగా పండేవి కాదు. ప్రస్తుతం మనకి ఇక్కడ కొండకి అవతల సైడు వరదరాజస్వామి ప్రాజెక్టు ఒకటి ఉంది. ఆ ప్రాజెక్టు పడిన తర్వాత నుంచి ఇక్కడ అన్ని రకాల పంటలు వేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల వల్ల కూడా వారు బయటి జనావాసంలోకి వచ్చి వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతున్నారు. ఇక్కడ కొట్టాల చెరువులో మనకి లింగమయ్య స్వామి అనే ఒక గుడి ఉంటుంది. ఇది ఎంతో ఫేమస్ టెంపుల్. కర్నూలు జిల్లాలోని చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలుసు. ఇక్కడ ప్రతి మంగళవారం కొన్ని వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. ఒకసారి మనం ఈ గుడిని చూసేద్దాం. ఇప్పుడు మనం కొట్టాల చెరువు లింగమయ్య స్వామి దగ్గర నుంచి వరదరాజస్వామి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాము. ఈ కనపడే రోడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఫారెస్ట్ లోకి.
ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటీస్ రాశారు, చూడొచ్చు మనం. ప్రాజెక్టు ప్రారంభోత్సవం నాడు నెలకొల్పిన పైలాన్ ఇది. అండ్ ఇక్కడ శివభాష్యం గౌడ్ గారి గురించి ఇక్కడ తెలపడం జరిగింది. వడ్లరామాపురం గ్రామంకి సంబంధించిన నివాసి ఆయన. ప్రాజెక్టు గురించి అహర్నిశలు శ్రమించారు. అండ్ ఇక్కడ వరదరాజ స్వామి టెంపుల్ మనం చూడవచ్చు. గర్భగుడిలో స్వామివారు. దాటి పైకి వచ్చాం దట్టమైన నల్లమల్ల అడవిలో. ఇక్కడ పైన వరదరాజ స్వామి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇది 2000 సంవత్సరంలో ఓపెన్ చేశారు. సుమారు 13,200 ఎకరాలకు ఈ రిజర్వాయర్ సాగునీరుని అందిస్తుంది. ఆత్మకూరు, కొత్తపల్లె చుట్టుపక్కల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతుంది. 2009లో ఈ ప్రాజెక్టు కోసం కృషి చేసినటువంటి శివభాష్యం గౌడ్ గారి పేరు మీదట ఈ ప్రాజెక్టును శివభాష్యం సాగర్ ప్రాజెక్ట్ అని మార్చడం జరిగింది. ఒకసారి మనం ఈ ప్రాజెక్టు మొత్తం వెళ్ళి చూసొద్దాం, పదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మధ్య తరహా ప్రాజెక్టు కింద పరిగణించి బడ్జెట్లో కేటాయింపు చేసింది. మనం చూడవచ్చు ఈ ప్రాజెక్టులో ముసళ్ళు ఉన్నాయి కాబట్టి కిందికి దిగడానికి మనకు అవకాశం లేదు. ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా దయచేసి ప్రాజెక్ట్ లోపలికి మాత్రం దయచేసి దిగొద్దు. ఈ గేట్ల ద్వారానే చుట్టుపక్కల ఆత్మకూరు మండలం మరియు కొత్తపల్లె మండలం మొత్తం చుట్టుపక్కల గ్రామాలకి సాగునీరు చేరుతుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం లేకున్నా గేట్లని బంద్ చేశారు. చూశారుగా ఎంతో అద్భుతమైనటువంటి శివభాష్యం సాగర్ ప్రాజెక్టు చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ చుట్టుపక్కల సందర్శకులు కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. దయచేసి ఫారెస్ట్ ఆఫీసర్స్ వారి పర్మిషన్ తీసుకోకుండా అయితే మాత్రం మీరు రావద్దు. అండ్ సింగిల్గా డబల్గా అయితే రావద్దు. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి రావచ్చు అండ్ లేదా ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలిసి రావచ్చు. నీటిలోకి దిగే ప్రయత్నం ఎంతవరకు మాత్రం మీరు చేయొద్దు, ఎందుకంటే ముసళ్ళు ఉంటాయి. అదొకటి మీరు గమనించాల్సింది ఉంటుంది. చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఉంది, దట్టమైన ఫారెస్ట్ అండ్ మధ్యలో వాటర్. ఈ యొక్క ప్రాజెక్టు ఎంతో బాగుంది చూడడానికి. దయచేసి మీరు కూడా ఒకరోజు వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.